Hello everyone, welcome back to our YouTube channel Smart Preparation to Success. How are you all? I hope everyone are fine and doing well. సో అందరు బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. నేనైతే బాగా చదువుతున్నానండి. సో ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్ అండి, జస్ట్ డౌట్ క్లారిఫికేషన్ అబౌట్ ద యూట్యూబ్ ఛానల్ అనమాట, మై యూట్యూబ్ ఛానల్. సో ఏంటి అనుకుంటున్నారా? చెప్తానండి. బిఫోర్ టు దాట్ ఫస్ట్ నా గురించి చెప్తాను. నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే జస్ట్ వాళ్ళ కోసం చెప్తున్నాను. I'm a postgraduate అండి. I completed my MCA from Osmania University and I'm married. The kids ఉన్నారు. ఓకే, అండ్ I'm a lecturer, కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ. సో నేను ఈ ప్రిపరేషన్ అనమాట, టీజీపీఎస్సీ ప్రిపరేషన్ అనేది 3 years నుంచి చేయడం జరుగుతుంది. సో యాక్చువల్లీ యూపీఎస్సీ కని స్టార్ట్ చేశాను, బట్ జనరల్ కేటగిరీ నా ఏజ్ అయిపోయిందనమాట. సో ఐ స్టార్ట్ ఫర్ దట్ అండ్ ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్ ఫర్ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్. నా మెయిన్ అంటే నాకేంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, ఓకే, అది గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనేది నా గోల్ అనమాట. మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఓకే, సో ఇది అండి నా గురించి. సో ఇప్పుడు టూ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. ద ఫస్ట్ క్వశ్చన్, ఆస్పిరెంట్ అయ్యండి మీరు యూట్యూబ్ ఛానల్ వల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది. ఇది నేను చాలా పాజిటివ్గానే తీసుకుంటున్నాను ఈ క్వశ్చన్. ఎందుకంటే ఎస్, మీరు చెప్పింది నేను ఇట్స్ కరెక్ట్ అండి, బట్ నేను దానికి ఆన్సర్ చేస్తాను. ఏంటి అంటే ఇది నాకు టైం వేస్ట్ ఏమి అవ్వట్లేదు, ఇది నాకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. అంటే ఒక మోటివేషన్, కన్సిస్టెన్సీ, ప్రతి రెగ్యులర్గా చదువుతున్నాను అనమాట. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను ఒక కమిట్మెంట్తో స్టార్ట్ చేశాను, టీజీపీఎస్సీ గ్రూప్ 1 100 days ప్రిపరేషన్ అని. సో ప్రతి డే కూడా ఓకే, ఈ డే నేను చదవాలి, ఈ డే నేను ఈ టాపిక్స్ పెట్టాను, ఈ టాపిక్స్ నేను ఫినిష్ చేయాలి, ఈ ఆన్సర్ రైటింగ్ నేను చెయ్యాలి అనేది మనకు తెలియకుండానే మోటివేట్ అయిపోతున్నాను అనమాట. సో అండ్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు 7 days ఫినిష్ అయిపోయాయి, 14 ఆన్సర్స్ ఫినిష్ అయిపోయాయి ఆన్సర్ రైటింగ్లో. సో అదే మనం అనుకుంటే స్కిప్ చేస్తామన్నమాట, చూద్దాంలే నెక్స్ట్ డే చేద్దామని చెప్పి. సో ఏదైతే మనం ఒక ఇనిషియేటివ్తో స్టార్ట్ చేసామో, సో అదేమవుతుందంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది దాంతో. సో ఈరోజు ఇంకా బెటర్గా రాయాలి నెక్స్ట్ డే. ఓకే, సో ఎందుకంటే నేను ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇంకా పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలి అనేది ఒక మనకు వచ్చేస్తుంది అనమాట. సో దాంతో మనం బాగా చదువుతాము. ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను అది పర్ఫెక్ట్ ఉన్న తర్వాతనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో దానికి నేను రివైజ్ చేసుకోవాలన్నమాట మల్టిపుల్ టైమ్స్, నాకు అక్కడ రివిజన్ అవుతుంది. ఇప్పుడు ఎంసీక్యూస్ అనుకోండి, నేను ఫ్రేమ్ చేస్తున్నాను ఎంసీక్యూస్. ఓకే, ఈ క్వశ్చన్ని ఈ టాపిక్ పైన ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు, ఇలా కూడా అప్పుడు మనం ఎలా రాయాలి అనేది అర్థమైపోతుంది మనకు అక్కడ. ఓకే, సో దీనివల్ల మాత్రం నాకు ఎలాంటి లాస్ లేదు, టైం వేస్ట్ కూడా కాదు. అంటే నార్మల్గా వేరే వీడియోస్ అయితేనేమో అంటే డైలాగ్ బాగా చెప్పలేము, సో ఎడిటింగ్ చేయాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. మనకి ఇక్కడ ఏం అవసరం లేదు. ఇది ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ ప్రిపేరింగ్, నేను అది ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎలాంటి టైం వేస్ట్ ప్రాసెస్ లేదు. ఓకే, సెకండ్ క్వశ్చన్, వ్యూస్ కమెంట్స్ ఏమీ లేవు బట్ స్టిల్ డూయింగ్ వీడియోస్, దట్స్ గ్రేట్. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఇంకొకటి, నేను వ్యూస్, కామెంట్స్ వీటిని మైండ్లో పెట్టుకోలేదు. ఓకే, మన మెయిన్ టార్గెట్ ఏంటి? ప్రిపరేషన్. ఓకే, సో అది ఒక్కరికి యూజ్ అయినా చాలు. ఓకే, బట్ ఏదైనా మనం 0 లెవెల్ నుంచి మనం 100%కి రీచ్ అవ్వాలి అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. మనకి ప్రిపరేషన్ అని నేర్పిస్తుంది అదేంటి అనేది. సో వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ డైరెక్ట్ హై రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు అనమాట. సో స్టార్టింగ్ విత్ ద జీరోని మనం హీరో అవుతాం, రైట్? సో ఆ కాన్సెప్ట్ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు రావట్లేదు వ్యూస్ మేబీ టుమారో, రేపు, తర్వాత రావచ్చు కదా, కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా. సో అది మాత్రమే మైండ్లో ఉంది, నథింగ్ ఎల్స్, ఇంకేమీ లేదు. ఓకే, సో ఈ వీడియో అయితే అంటే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. సో నేను మాత్రం స్టాప్ చేయనండి. డెఫినెట్గా నేను ఏదైతే కమిట్మెంట్తో స్టార్ట్ చేస్తానో 100 days ప్రిపరేషన్ అని, అది ఖచ్చితంగా ఫినిష్ చేస్తానన్నమాట. ఓకే, మీరు ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ టు ఎనీ వన్, మీరు ఫాలో అవుతే అవ్వండి, ఇట్స్ ఓకే ఫైన్. బట్ అందరికీ అన్నీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా, అందరూ అన్నీ లైక్ చేయాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు నేను కూడా చాలా వీడియోస్ చూస్తాను, చాలా వీడియోస్కి లైక్ చేయను, కమెంట్ చేయను కదా. అంత మాత్రం అది ఇష్టం లేదు అనదు. మనం దాని నుంచి ఏం నేర్చుకుంటామో అది నేర్చుకుంటాము, అంతవరకు. ఓకే, సో వాళ్ళు లైక్, కమెంట్స్ అవి కాదు మనకు. మన కాన్సెప్ట్ ఏంటి, మనం దాని మీదే ఫోకస్ చేయాలి, అప్పుడే మనం సక్సెస్కి వెళ్తాం. ఓకే, సో నేను మాత్రం స్టాప్ చేయను, డెఫినెట్గా నేను కంటిన్యూషన్లోనే ఉంటాను. ఓకే, సో ఐ హోప్
మీ అందరికీ మాత్రం హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ.